సమస్యలు వేదికలు అలంకరించిన పెద్దలకు రాంబాబు అన్న గారికి, మన మాజీ మంత్రి హరీష్ రావు సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి ఆశా వర్కర్లకి. సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు అంటే 9 to 4 సెంటర్ మెయిన్. 9 to 4 సెంటర్ అనేది బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. 9 గంటలకు పోతే 4 గంటల దాకా ఆశా వర్కరు సెంటర్లోనే కూర్చుంటే ఇంకా బయట ఫీల్డ్ తిరిగేది ఎప్పుడు, ఏఎన్సీలు చేసేది ఎప్పుడు, ఏఎన్సీలు చూసుకునేది ఎప్పుడు, ఆ టార్గెట్ ఎప్పుడు చేసుకోవాలి సార్ అని అడిగితే మీరు ఉంటుండండి అమ్మా లేకపోతే వెళ్ళిపోండి ఇదే అంటున్నారు. చాలా సమస్యలు అంటే ఎన్ని సమస్యలు అవన్నీ చెప్పడం ఈ రోజంతా పడుతుంది. మేము అప్పుడు గత ప్రభుత్వంలో మేము ప్రెగ్నెన్సీ వాళ్ళను డెలివరీకి తీసుకపోతే మాకు ఒక రూమ్స్ ఉండే సార్. అప్పుడు మాకు రూమ్ అరేంజ్ చేసి అప్పుడు హరీష్ రావు సార్ గారే మరీ సూపరింటెండెంట్లతో మాట్లాడి మాకు రూమ్ అరేంజ్ చేసి మీకు శారీస్ గిట్లా చేంజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు వెళ్ళిపోండి అమ్మా, మీకు ఇప్పుడు మొన్ననే ఖమ్మంలో జరిగింది ఇది, వెళ్ళిపోండి అమ్మా, మీకు మీరు సర్వీస్ చేయకుండా పర్లే మేము చేసుకుంటామని వెళ్ళగొట్టడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనలో కొన్ని సంఘాల వాళ్ళు పక్కదో పట్టియడము ఇదొక్కటి జరుగుతుంది. ఈమెం చెప్తుందో ఆమెం చెప్తుందో అని వినడం తగ్గించి మనం అందరం ఐక్యంగా ఉండి పోరాడాలి. మనకు దీనికి మనకు సార్ వాళ్ళ సపోర్టు ఖచ్చితంగా కావాలి సార్. అప్పుడు అయితే మీరు నెలకు రివ్యూ మీటింగ్లు ఎట్లా మాట్లాడేదో, అప్పుడు నెలకు రివ్యూ మీటింగ్లు ఆశాలతో మాట్లాడితే అమ్మో హరీష్ రావు సార్ గారే ఆశాలతో మాట్లాడతానని అప్పుడు గజగజ వణికేది. ఇప్పుడు వాళ్ళు మనలో వణికిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే మనలో వణికేయడం జరుగుతుంది. కాబట్టి ఆశాలందరూ ఐక్యంగా ఉండి ఐక్యంగా పోరాడాలి. ఇప్పటి నుండే స్టార్ట్ అయింది. ఇప్పటి నుండే స్టార్ట్ అయింది. జిల్లాలల్లో పిఎస్సీలలో ఏం చేసినా రాదు, ఏది చేసినా కూడా కమిషనర్ ఆఫీస్ ఇందిరా పార్కు దగ్గరనే చేయాలి. అక్క మమ్మల్ని ఇక్కడ దాకా ఎందుకు పిలుస్తానంటే రాంబాబు అన్నతో మేమే పిఎస్సీలలో చేసినా ఏం స్పందన ఉంటలేదన్న, లెటర్లు ఇచ్చి కాళ్ళు అదైపోతున్నాయి. ఇది ఒక్కసారి ఇందిరా పార్కు దగ్గర పెడదామని అన్నని మేమే అది చేసినాము. అన్న ఎల్ల వేళలా మనకు అండ ఉండాలి. రాంబాబు అన్న హరీష్ రావు సార్ కానీ కేటీఆర్ సార్ వాళ్ళ తోడు కూడా మనకు ఉండాలని ఈ ఉపన్యాసం ముగించుకుంటున్నా.